ఎంతమంది యవనస్తురాలు వారు ప్రార్థన భారంలో తెలియజేస్తూ, నాకు తెలుసు ఇది సరికాదు, నాకు తెలుసు ఈ రిలేషన్ సరికాదు, ఈ వ్యక్తి సరికాదు, నీకు తెలుసు సరికాదని, మరి ఎందుకు తిరుగుతున్నావు? తిరుగుతాం మాత్రం కాదు, హీఈస్ ఆస్కింగ్ మీ ఫర్ ఫిజికల్ నీడ్స్. వై యు గివింగ్? వై యు సెల్లింగ్ యువర్ బాడీ? యు నో హీఈస్ నాట్ ద వన్ అండ్ యెట్ యు సాటిస్ఫై. వై? తెలిసి కూడా వారి జీవితాన్ని పాడు చేసుకుంటా ఉంటే దేవుడు ఎలా రక్షిస్తాడు? దేవుడికి మొరపెడతా రక్షిస్తాడు. నీ పాపం ఒప్పుకుంటే రక్షిస్తాడు. నీ పాపాన్ని అసహించుకుంటే నిన్ను దాంట్లో ఊబులోండి బయటికి వస్తాడు. ఎంజాయింగ్ ఇట్, లివింగ్ ఇట్ అండ్ స్టిల్ డీప్ డౌన్ ఇన్సైడ్ దేవుడిని ఎరిగిన నీకు నేను చేసేది సరికాదు. బయటికి రా. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఏఎస్ఏపీ. వెంటనే బయటికి రావాలి. ఏమనుకుంటారు? దెయ్యం ఏమనుకుంటారని ఎప్పుడు ఆలోచించదు. చాలా మంది దెయ్యం మీద చాలా జాలి పాపం. నేను దెయ్యం కొట్టేసినప్పుడు దెయ్యానికి సంబంధించిన మనుషులు కూడా దెయ్యం ఏమనుకుంటుందో పాపం దెయ్యం ఫీల్ అవుతుంది. ఇన్ని రోజులు దెయ్యంతో ఫ్రెండ్షిప్ చేసి సడన్గా పోతే ఏమవుతుంది? ఆ దెయ్యం నేను అబ్యూస్ చేసి, నేను బాడ్ చేసి, నీ జీవితాన్ని అంధకారం చేసి, నేను నన్నకొట్టి ఏ మాత్రం నీ జీవితంలో వర్తింపలాగా చేసి పెడితే ఆ దెయ్యం పాపం అంట. ఇంకా వెర్రితనం.